ఇక వికారాబాద్లో సీఎం సభకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గణేష్ నుండి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ గణేష్. వికారాబాద్లో సీఎం సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి గణేష్? గుడ్ మార్నింగ్ సునీత. సీఎం కేసీఆర్ గారి సభకు సంబంధించి వికారాబాద్లో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వికారాబాద్ నుంచి పరిగి వెళ్లే మార్గంలో 25 ఎకరాల స్థలంలో ఈ మైదానంలో ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను చేయడం జరిగింది. పక్కనే కలెక్టరేట్ ఆనుకొని ఉన్న స్థలంలో మొత్తంగా 25 ఎకరాల ప్రాంగణంలో సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో కావడం జరిగింది. స్టేజ్ కావచ్చు, అలాగే మిగతా ఒక పూర్తి స్థాయిలో అందరూ కూర్చునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు కూడా ప్రజలందరూ కావచ్చు, కార్యకర్తలందరూ కూడా ఈ సీఎం కేసీఆర్ గారి సభకు వస్తారన్న నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లను చేసిన నేపథ్యం కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే సీఎం కేసీఆర్ గారు రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారానికి ఇక్కడ సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా వికారాబాద్ అంతా కూడా గులాబీమయం కావడం జరిగింది. వికారాబాద్కి సంబంధించి చూసుకున్నట్టయితే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 4 నియోజకవర్గాలు ఏవైతే పరిగి, తాండూరు, చేవెళ్ల, ఏదైతే వికారాబాద్కి సంబంధించిన 4 నియోజకవర్గాలకు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. స్టేజ్ వరకు చూసుకున్నట్టయితే 7 నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే చేవెళ్ల పార్లమెంటుకు సంబంధించి ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులందరూ కూడా స్టేజ్ పైన ఆసీనులు అయ్యే విధంగా కూడా ఏర్పాట్లను చేయడం జరిగింది. అలాగే పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే ఒక 50 వచ్చే వారి అందరికీ ఎట్లాంటి పార్కింగ్కి సమస్య లేకుండా స్టేజ్ వరకు దగ్గరగా వచ్చే విధంగా కూడా ఏర్పాట్లను చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న స్టేజ్కి సంబంధించిన కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు, సమావేశానికి విచ్చేస్తున్న ప్రజలు, అభిమానులందరికీ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా నిన్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి సభాస్థలిని పరిశీలించడం జరిగింది. అలాగే కొన్ని సూచనలు, సలహాలను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు, కార్యకర్తలకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, పార్కింగ్ సమస్య ఉండకుండా ఏర్పాటు చేయాలని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి అలాగే వచ్చిన వారికి ఎట్లాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇటు వికారాబాద్ నుంచి పరిగి రోడ్లో ఉన్నది కాబట్టి డైవర్షన్ అయ్యే విధంగా ఎవరికి కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఉండకుండా వచ్చేవారు ఎగ్జిట్లో ఒక పక్క నుంచి వచ్చేవారు వేరే పక్క నుంచి వెళ్ళిపోయే విధంగా ఎవరు కానీ కోయిన్సైడ్ అంటే ఎదురెదురుగా వచ్చే వీలు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చేవెళ్ల పార్లమెంటుకు సంబంధించి ఈ 4 నియోజకవర్గాల్లో, అలాగే చేవెళ్ల ఏదైతే మహేశ్వరం, రాజేంద్ర నగర్, షేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు ఎన్నికలకు సంబంధించిన ప్రచార సభలో సీఎం కేసీఆర్ గారు ప్రసంగించనున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఏదైతే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి గడ్డం రంజిత్ రెడ్డి ఇప్పటికే అభివృద్ధి, అందుబాటు అనే నినాదంతో ఆయన ప్రజల్లోకి దూసుకుపోవడం జరుగుతుంది. స్థానికంగా ఉంటూ ప్రజలందరికీ కూడా అభివృద్ధిలో తాను కూడా తోడ్పాటును, తాను కూడా వారందరికీ అందుబాటులో ఉంటానని చెప్పేసి అందరికీ దగ్గరే ఇప్పటికే ప్రచారంలో హోరెత్తించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు సీఎం కేసీఆర్ గారు వస్తున్న నేపథ్యంలో కూడా సభకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను చేయడం జరిగింది. అలాగే ఇక్కడ సారు కారు 16 కేంద్రంలో సర్కారు అనే నినాదంతో కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా గడప గడపకు వెళ్ళి టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, ఇప్పుడు చేసిన సంక్షేమ పథకాలు అందరినీ కూడా వివరించడం జరుగుతుంది. అలాగే మనం 16 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏ విధంగానైతే అభివృద్ధిని సాధించుకోవచ్చు అనేది కూడా ప్రజలందరికీ వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 16 సీట్లను ఎందుకు సాధించుకోవాలి, ఎందుకంటే స్థానికంగా వికారాబాద్కు సంబంధించి చూసుకున్నట్టయితే అటు శంకర్పల్లి వరకు కూడా ఎంఎంటీఎస్ రావాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుకుంటున్న నేపథ్యం కనబడుతుంది. అలాగే ఇక్కడ ఉన్న కొన్ని సంవత్సరాల నుంచి వికారాబాద్ని జిల్లా చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు ఎప్పటి నుంచో ముక్తకంఠంతో కోరినప్పటికీ కూడా ఎవరు కూడా దాన్ని ఆచరణలో పెట్టిన నేపథ్యం కనబడలేదు. కానీ సీఎం కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత వికారాబాద్ను జిల్లా కేంద్రంగా చేసి ఇక్కడ ప్రజల అభిమానాన్ని చూరగొనడం జరిగింది. అదే ఉత్సాహంతో కూడా గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గారికి మాట మీద నిలబడే వ్యక్తి, అనుకున్నది చెప్పేదే చేస్తారు అనేది కూడా ప్రజలందరూ కూడా నమ్ముతున్న నేపథ్యంలో కూడా జిల్లాను చేసిన నాయకుడు కాబట్టి ఇక్కడ ఉన్న నియోజకవర్గాలన్నింటినీ కూడా గెలిపించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు కూడా సీఎం కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా ఈ రోజు సభలో పాల్గొంటున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్న సమస్యలు కావచ్చు, ఇంకా ఇక్కడ ఏమైనా పరిష్కరించే విషయాలపైన కూడా ఆయన స్పష్టతనిస్తారనే ఉద్దేశం కొద్ది కూడా ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ సీఎం కేసీఆర్ కూడా ఇప్పటికే ప్రజలకు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. అలాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ గారు కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఏదైతే చార్మినార్ జోన్లో కలపాలని యువత
కావచ్చు ఉద్యోగులు కోరుతున్న నేపథ్యం కాబట్టి దాన్ని కూడా తొందరలోనే పరిష్కరిస్తామని చెప్పిన నేపథ్యం. అలాగే 111 జీవో అనే దానిపైన కూడా ప్రభుత్వం ఒక సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే శంకర్పల్లి వరకు కూడా ఎంఎంటీఎస్ను పొడిగించాలనేది ఏదైతే విజ్ఞప్తి ఉందో అది రావాలంటే మాత్రం కేంద్రాన్ని మెడల్ వంచి మనం నిధులు సాధించుకోవాలంటే మాత్రం 16 సీట్లు పక్కాగా మనం సాధించాలి అనే దృక్పథంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు జరగనున్న సభలో ఇక్కడ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాన్ని గెలిపించుకుంటే ఏ విధమైన నిధులు కావచ్చు, అలాగే 16 సీట్లను గెలిపించుకుంటే ఎట్లా ఈ అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతం అంతా కూడా అనే దానిపైన కూడా సీఎం కేసీఆర్ గారు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి మొత్తంగా ఈ వికారాబాద్ నుంచి పరిగి వెళ్లే మార్గంలో 25 ఎకరాల ప్రాంగణంలో మొత్తంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. 1,50,000 వరకు కూడా అభిమానులు కార్యకర్తలు ఈ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. అలాగే సభా ప్రాంగణానికి వెనుక భాగంలో సీఎం కేసీఆర్ గారు రావడానికి వీలుగా హెలిప్యాడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా వికారాబాద్ పట్టణం అంతా కూడా వికారాబాద్ పట్టణం నుంచి వెళ్ళి పరిగి రోడ్డుకు వచ్చే రోడ్డు ఏదైతే ఉందో కిలోమీటర్ వరకు కూడా మొత్తంగా కేసీఆర్ గారి కటౌట్లతోటి కూడా మొత్తంగా గులాబీమయం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అటు వచ్చే అభిమానుల కోసం పార్కింగ్ వ్యవస్థను కూడా దగ్గరలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఎండవేడిని తట్టుకునే విధంగా వారికి వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను కూడా సరఫరా చేయాలని కూడా నిన్న కేటీఆర్ గారు చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి మొత్తంగా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్ గారు ఈ సభలో పాల్గొనున్నారు. అలాగే ప్రజలందరూ కూడా తమ ప్రాంత అభివృద్ధి, అలాగే తమ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఏ విధంగా గెలిపించుకోవాలి, తమ ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలంటే ఎట్లాంటి సమస్యలు మన దగ్గర ఉన్నాయి, దానిపైన కూడా సీఎం గారు ఏం చెప్తారనే దానిపైన కూడా ప్రతి ఒక్కరు ఆసక్తిగా చూడడం జరుగుతుంది. అలాగే గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా ఇప్పటికే చాలా మంది కూడా పలు గ్రామాల్లో కూడా యునానిమస్గా వారందరూ కూడా తీర్మానాలు చేసిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ గారి సభకు సంబంధించిన పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంటాం.